హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఎట్టకేలకు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఐపీఎల్ ఇండియన్ ప్రీమియం లీగ్ 2025 టైటిల్ను సొంతం చేసుకుంది. సో ఈ జట్టు 18 సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి 250 మ్యాచ్లు ఆడి చివరికి టైటిల్ను హస్తగతం చేసుకుంది. సో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ జట్టు త్వరగా వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. సో ఈ మ్యాచ్లో మనము కొన్ని హైలైట్స్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చర్చించుకుందాం. ఈ మ్యాచ్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి విరాట్ కోహ్లీ గారు. వారు బెంగళూరు రాయల్ ఛాలెంజర్ టీంకి కెప్టెన్గా ఉంటూ కొన్ని సంవత్సరాల పాటు, అంటే రమారమి 18 సంవత్సరాల పాటు ఈ టీంకి సేవలందించారు. ఆయన జెర్సీ నెంబర్ కూడా 18 కావడం వల్ల 18 సంవత్సరాల తర్వాత బెంగళూరు రాయల్ ఛాలెంజర్ టీంకి ఐపీఎల్ ట్రోఫీ రావటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే ఈ సందర్భంగా మనం పంజాబ్ టీంలో నుంచి కూడా ఒక వ్యక్తిని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయనే శశాంక్ సింగ్ గారు. వారు కూడా చివరి వరకు ఉండి టీం కోసం పోరాడి చివరకు పంజాబ్ జట్టు 6 పరుగుల తేడాతో ఓడిపోయి ఐపీఎల్ 2025లో అది రన్నరప్ గా నిలిచింది. ఇందులో కొన్ని ముఖ్యమైన ఘట్టాలను చూస్తే, ఈ మ్యాచ్ ని తిలకించడానికి ప్రత్యేకంగా ఇంగ్లాండ్ మాజీ ప్రధానమంత్రి గారు రిషి సునాక్ గారు, ఆయన సతీమణి భారతదేశానికి వచ్చి స్వయంగా ఈ మ్యాచ్ ని తిలకించడం జరిగింది. అలాగే ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ జట్టులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఆడిన పాత ఆటగాళ్లను కూడా ఆహ్వానించడం జరిగింది. సో వారు ఏబీ డివిలియర్స్ గారు, వారినే మిస్టర్ 360 అంటారు. ఆయన ప్రత్యేక ఆకర్షణగా మ్యాచ్ కి వచ్చి అతను మ్యాచ్ స్వయంగా తిలకించడం జరిగింది. అట్లాగే ఇంకొక మిస్టర్ బాస్ అని అనే క్రిస్ గేల్ గారు కూడా ఈ మ్యాచ్ కి వచ్చి ఆయన కూడా తిలకించి ఈ మ్యాచ్ లో ఆయన యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారనమాట. సో ఈ మ్యాచ్ ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆదరించింది. అలాగే ప్రేక్షకులు కూడా ఈ మ్యాచ్ ని చూసి చాలా బాగా ఆనందంలో మునిగి తేలారనమాట. ఫైనల్ మ్యాచ్ కి సుమారుగా భారతదేశంలో 50 కోట్ల మంది తిలకించారని అంచనా. లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతం గురించి ఇప్పుడు చర్చిద్దాం. లడఖ్ ను 2019లో జమ్మూ మరియు లడఖ్ గా కేంద్రపాలిత ప్రాంతంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతకంటే ముందు జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా మరియు ఆర్టికల్ 370 కింద ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఉండేదన్నమాట. అయితే కేంద్ర ప్రభుత్వం 2019 తర్వాత లడఖ్ ను కేంద్రపాలిత ప్రాంతం చేసిన తర్వాత ఈ మధ్య, అంటే నిన్నటి దినాన కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలను తీసుకొచ్చిందనమాట. అంటే లడఖ్ లో ఉండే ప్రజలకు 80% నుంచి 85% వరకు రిజర్వేషన్ అవకాశాలను కల్పించింది. మరియు భాష, భూమి, సంస్కృతులపై రాజ్యాంగ రక్షణను కల్పిస్తూ కొన్ని చట్టాలను చేసిందనమాట. ఎవరైనా లడఖ్లో స్థానికులు అవ్వాలంటే స్వతహాగా అక్కడ పుట్టిన వాళ్ళు గాని, లేక లడఖ్ ప్రాంతంలో 10 నుంచి 15 సంవత్సరాల పాటు నివాసం ఉండి అక్కడ 10 లేదా 12వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులను స్థానికులుగా గుర్తిస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం లేక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్రీయ విద్యా సంస్థలు లేక యూనివర్సిటీలు మరియు ఇతర దాంట్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలు కూడా స్థానికత వాళ్ళకి వర్తిస్తుందన్నమాట. వారు కూడా సుమారుగా 10 సంవత్సరాల పాటు అక్కడ ఉంటే లడఖ్ యొక్క స్థానికతను వాళ్ళు పొందుతారన్నమాట. అలాగే లడఖ్ లో మిగతా విషయాలకు సంబంధించి కొన్ని చట్టాలను ప్రభుత్వం చేయాలని చూస్తుందన్నమాట. అంశాల వారీగా ఈ చట్టాలను చేసి లడఖ్ ప్రాంతానికి మరిన్ని ఉపయోగకరమైన చట్టాలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేసింది. మనం తరచుగా రోడ్డు ప్రమాదాలను జరగడం చూస్తూ ఉంటాం. అందులో కొంతమంది గాయపడటం లేక కొంతమంది శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్లిపోవడం మనం గమనిస్తూ ఉంటాం. అవి మనకెంతో బాధాకరంగా ఉంటాయి. ఒక్కోసారి మనం కూడా చాలా విభ్రాంతి నొందుతూ ఉంటాం. ఈ ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఏమైనా కారణాలను అన్వేషిస్తూ ఉంటాం. కానీ
దీని మీద లోతైన మరియు విస్తృత స్థాయిలో పరిశోధనలు జరిగాయి అన్నమాట. సో దీని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు నేను మీతో పంచుకుంటాను. దీనినే రోడ్ హిప్నోసిస్ అంటారు, లేక హైవే హిప్నోసిస్, లేక వైట్ లైన్ ఫీవర్ అని కూడా అంటారు. దీని మీద జరిగిన పరిశోధన వల్ల మనకు తెలిసింది ఏంటంటే, ఈ రోడ్ హిప్నోసిస్ అనేది డ్రైవర్ యొక్క శారీరక స్థితిని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. అసలు రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధానమైన కారణాలు నిద్ర లేకపోవటం, అలసట మరియు శారీరకంగా అలసిపోవటం ఈ రోడ్ హిప్నోసిస్కు కారణాలు. ఈ రోడ్ హిప్నోసిస్ అసలు ఎలా వస్తుందంటే, డ్రైవర్ లేక వాహన చోదకుడు తన యొక్క వాహనాన్ని ప్రయాణం ప్రారంభించిన దగ్గర నుంచి సుమారుగా 2.5 గంటల వరకు అతను చాలా ఉత్సాహంగా మరియు చాలా బాగా వాహనాన్ని నడుపుతాడు. తర్వాత 2.5 గంటల తర్వాత ఆటోమేటిక్గా ఈ రోడ్ హిప్నోసిస్ దశలోనికి వెళ్ళిపోతారనమాట. సో ఎందువల్లంటే, ముఖ్యంగా రోడ్డు మీద ఉన్న వైట్ లైన్లు ఎక్కువగా చూడటం, తర్వాత రోడ్డుకి ఇరువైపులా ఉండే పచ్చదనాన్ని కానీ లేక ఒకే రకమైన దృశ్యాలను చూడటం వలన మెదడు ఆ చూసిన వస్తువులను రికార్డ్ చేసి ఆ వ్యక్తికి అందించక లేకపోవడం వలన ఈ రోడ్ హిప్నోసిస్ అనేది వస్తుంది. మరీ ముఖ్యంగా 2.5 గంటల తర్వాత వారు నడిపే వాహనాన్ని కానీ, వారి చుట్టుపక్కల ఉన్న వాహనాలు కానీ, వాటిని వాళ్ళ యొక్క వాహనాన్ని క్రాస్ చేసే వాహనాలు కానీ వారు గుర్తించలేకపోవడం వలన ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని పరిశోధకులు తెలుపుతున్నారన్నమాట. ఈ రోడ్ హిప్నోసిజంను లేక నిరోధించాలంటే ప్రతి వాహన చోదకుడు లేక డ్రైవర్ తాను ప్రారంభించిన ప్రయాణాన్ని నుంచి 2.5 గంటల తర్వాత కనీసం 2 నుంచి 6 నిమిషాలు వాహనంలో నుంచి కిందకి దిగి టీ కానీ మరియు మంచినీళ్లు కానీ లేకపోతే వేరే సహజమైన పనులు చేసి తర్వాత డ్రైవింగ్ ప్రారంభించాలని పరిశోధకులు భావిస్తున్నారు. దీన్ని కూడా మనం ఫాలో అవుదాం ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క సేఫ్టీ ఇంపార్టెంట్. సో ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ ఛానల్కి మీ సపోర్ట్ ఎంతో అవసరం కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.